హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈ కర్రీని చూసి గ్రేవీ కర్రీ అనుకుంటారేమో, కాదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు బాగా పడుతున్నాయి, వాతావరణం అసలు బాగాలేదు. మేమున్న చోటనైతే జ్వరాలు కూడా బాగున్నాయి. వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు, డెంగీ జ్వరాలు బాగా వచ్చినాయి. నేను ఈ మధ్యన వెజ్ రెసిపీస్ ఎక్కువ చూపిస్తున్నాను మీకు. అవునండి, మా ఇంట్లో కూడా మా అమ్మాయికి డెంగీ ఫీవర్ వచ్చింది ఫస్ట్ టైము. అందుకనే నాన్ వెజ్ కర్రీస్ తక్కువ పెడుతున్నానండి వీడియోస్. పిల్లలు తినకుండా పెద్దవాళ్ళం ఏం తినగలవండి, అందుకని చెప్పేసి నేను నాన్ వెజ్ వీడియోలు పెట్టట్లేదు. అందుకనే వెజ్లోనే కొంచెం వెరైటీగా ఉన్న వీడియోస్ పెడుతున్నాను. ట్రెడిషనల్గా హెల్తీగా ఉండే రెసిపీస్ చూసుకొని చేస్తున్నాను. నేను ఈరోజు సొరకాయ పాలు పోసి ఎగిరేసానండి. కర్రీ చూడడానికి క్రీమీగా ఉంది కదా, అది ఎలా వచ్చిందో లాస్ట్లో తెలుస్తుంది మీకు. ముందు నేను ఈ కర్రీకి సగం సొరకాయ తీసుకున్నాను. పీల్ చేసేసుకుని లోపల మెత్తగా ఉన్న గింజల పాటను తీసేసాను. తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు ఎంత సన్న కోసుకుంటే అంత మంచి త్వరగా మగ్గుతాయి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను నేను, అవి కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మాయికి తగ్గిందండి. తగ్గిన తర్వాతనే కదా పచ్చిమ కూరలు పెట్టాలి, అందుకనే ఇలాంటివి ఎక్కువ చేస్తున్నాను. ఈ కర్రీ వేడి మీదనే తినాలండి, చల్లారిన తర్వాత తినకూడదు. వేడిగా తింటేనే బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి అన్నింటిలోకి తినొచ్చండి, చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది, పాలు పోస్తాం కాబట్టి. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను కూర దాకా పెట్టుకున్నాను. వీడియో చివరికి చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు, పసుపు, ఇంగువ వేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా వేయించుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఒక రెబ్బ. మీకు ఇష్టమైతే ఆయిల్లోనే ఒక లవంగం మొగ్గ, దాల్చిన చెక్క వేసుకోండి. నేను లాస్ట్లో చిటికెడు గరం మసాలా వేశాను. గరం మసాలా వద్దు అనుకుంటే కనుక స్టార్టింగ్లోనే చెక్క మొగ్గ వేసుకోండి 2. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. మూత పెట్టి మగ్గించుకోవాలి. సొరకాయలోంచి వాటర్ త్వరగా బయటకు వచ్చేస్తుంది, త్వరగా మగ్గిపోతుంది. నేను తీసుకుంది కూడా లేతకాయ. సొరకాయ ముక్క తెల్లగా కాకుండా వాటర్గా అయిపోవాలి, అంతా అలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. అలా కాకుండా ముందే ఉప్పు వేసామనుకోండి ముక్క గట్టిపడిపోతుంది, కనసమారినట్టు అవుతుంది. చిన్నపిల్లలకి ఇలాంటి పచ్చిమ కూరలు పెట్టాలని కష్టం అండి, తిన్నంటారు, వాళ్ళకి నచ్చినవి కావాలంటారు. ఏం చేస్తాం, బాగోనప్పుడు తప్పదు కదా, ఇలాంటివి బ్రతిమాలని పెట్టాలి. సొరకాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి మగ్గనివ్వాలి కొంచెం సేపు. ఉప్పు వేసిన తర్వాత ఇంకా సొరకాయ ముక్కల నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది, బాగా మగ్గిపోతుంది. కొంచెం టీ గ్లాస్ వాటర్ పోయాలి. పోసి ఉడకనిచ్చి ఎగిరిపోయిన తర్వాత పాలు పోసుకోవాలి మనం. ఇలా వాటర్ పోసి ఉడకబెడితేనే ముక్క సాఫ్ట్గా ఉంటుంది. మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. ఎగిరిపోయిన తర్వాత అప్పుడు పాలు పోసుకోవాలి. పాలు కూడా ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి. పల్చటి వెన్న తీసి తీసుకోకూడదు, ఫుల్ క్రీమ్ పాలు అయితేనే బాగుంటుంది కూర. పచ్చిపాలు తీసుకోవాలి, కాచిన పాలు కాదు. పచ్చిపాలు అయితేనే కూర టేస్ట్ బాగుంటుందండి, కాచిన పాలు టేస్ట్ వేరుగా ఉంటుంది, బాగోదు. పచ్చిపాలే పోసుకోవాలి. నేను ఏ గ్లాస్ అయితే వాటర్ పోసానో అదే గ్లాస్తో పాలు తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే పోసుకోవచ్చు పాలు. మరీ ఎక్కువగా వేసినా తీగ వచ్చేస్తుంది కూర, మీకు కావాలంటే వేసుకోండి. మా ఇంట్లో ఎలా తింటారో నేను అలా చేస్తున్నాను. పాలు ఇలా పోస్తేనే తింటారు తక్కువగా. ఈ కూరలో కారం కూడా తక్కువ వేసుకోవాలండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటారు. నేను ఇప్పుడు వేసాను కదా పొడి, శనగపిండి. పాలు పోసిన తర్వాత మూత పెట్టకూడదు, వెంటనే తిప్పుకోవాలి. ఇలా గరిటతోని తిప్పుకున్న తర్వాత కొంచెంసేపు ఆగి శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు క్రీమీగా వస్తుంది కర్రీ. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పుట్నాల పొడి ఉంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. కొంచెం కొత్తిమీర వేసాను. శనగపిండి బదులు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు గరం మసాలా వేసాను, అంతే వేయాలండి, ఇంకెక్కువ వేయకూడదు, ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగోదు. గరం మసాలా స్కిప్ చేసేసి చెక్క మొగ్గ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ ఫ్లేవర్ వచ్చి ఆయిల్లో. కర్రీ అయిపోయింది, ఇప్పుడు బౌల్లో తీసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, అందరూ ట్రై చేయండి. ఈ కర్రీని అన్నంలో కన్నా చపాతీలోకి ఎక్కువగా తింటారు నైట్ టైము. నేను చేసే పద్ధతిలో చేశానండి ఈ కర్రీ, కాకపోతే చెక్క మొగ్గ నేను ఆయిల్లో వేస్తాను. అవి ఇప్పుడు అందుబాటులో లేవు నా దగ్గర, అందుకే కొంచెం లైట్గా గరం మసాలా వేశాను. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే నేను వడ్డించుకుని వేడిగానే టేస్ట్ చేసి చెప్తున్నాను, చాలా బాగుంది.
అందరూ ట్రై చేయండి.